అసలు భారతదేశంలో కులం అనేదే ఉండొద్దు, కులరహిత భారతదేశం నిర్మాణం చెయ్యాలి అని 46 సంవత్సరాల నుండి పోరాడుతూ 423 పైచిలుకు కులాంతర వివాహాలు నా సొంత ఖర్చుతో చేసినటువంటి 7 కోట్లకు పైగా డబ్బులు ఖర్చు పెట్టినటువంటి అసలు సిసలైన కుల నిర్మూలన పోరాట సైనికుడిని నేను. అసలు సిసలైన అంబేద్కర్ రైట్ అంటే రంజిత్ తోఫీర్. కాశ్మీర్ టు కన్యాకుమారి ఇన్ని వందల కులాంతర వివాహాలు తన సొంత ఖర్చుతో చేసి మళ్ళీ పెళ్లి చేసి పంపించేయడం కాదు, కన్న తండ్రిలాగా వాళ్లకు సారే సామానంతా కొనిచ్చి, పెళ్ళైన తర్వాత పెళ్లి కూతురు కొత్త పెళ్లి కొడుకు చాపకలో కింద పడుకుంటారేంటి అని వాళ్ళకి చక్కని డబుల్ కాటు, బెడ్డు, దిండ్లు, దుప్పట్లు, వండుకోవడానికి కంచాలు, ఎలా వంట చేసుకుంటారు నాయనా అని వాళ్ళకు పొయ్యి, ఫ్యాన్లు అన్నీ ఏర్పాటు చేసిన వాడిని నేను. కోట్లు ఖర్చు పెట్టి కులం నిర్మూలించాలి అని అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు, కులాంతర వివాహాలు ప్రోత్సహించడం ఒక్కటే కుల నిర్మూలనకు ఏకైక మార్గం. డెమాలిష్ దిస్ బ్లడీ కాస్ట్ సిస్టమ్ బై ఎన్కరేజింగ్ ఇంటర్కాస్ట్ మ్యారేజెస్ అని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు. దాన్ని సీరియస్గా తీసుకొని నాకు పెళ్లి కాకముందు, నేను సేవకు రాకముందే కులాంతర వివాహాలు స్టార్ట్ చేశాను. నాకు 19-20 ఏళ్ళ వయసున్నప్పుడు ఎన్నో రిస్కులు ఎదుర్కొని ఇప్పటికీ 100ల కొలది పెళ్ళిళ్ళు చేసాం. అందరూ బాగున్నారు, చక్కగా కాపురాలు చేసుకుంటున్నారు. అయితే ఇవాళ క్యాస్ట్ అనేది ఉండొద్దు అని కొందరు నాయకులు ప్రకటిస్తున్నారు. అసలు కుల వ్యవస్థే తీసేయండి అంటున్నారా లేదా? కుల వ్యవస్థే తీసేయండి. అసలు మతం మారిన ఎస్సీలకు ఎస్సీ హోదా ఎందుకు అంటున్నారు కదా. మీరు మతం మార్చుకుంటే మీరు దళితులు ఎట్లాగవుతారు అంటున్నారు. ఈ గందరగోళం అంతా ఎందుకు? అసలు కులాలే తీసేసేయండి అని కొందరు నాయకులు, మహానాయకులు చెబుతున్నారు కదా. దానికి ఒక వేదిక, దానికి విలేకరుల సమావేశము, దానికి చాలామంది నాయకులు. వీళ్ళెవ్వరికి రంజిత్ తోఫీర్ ఎందుకు గుర్తుకు రాలేదనేది ప్రశ్న. వీళ్ళెవరు వీళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఒక కులాంతర వివాహం చేసిన వాళ్ళు కాదు. విఠలరావు గారి అమ్మాయికి పెళ్లి చేసినప్పుడైతే మేము పనిముట్లు తెచ్చుకున్నాము అని చెప్పారు వాళ్ళు. మేము వరంగల్ వాళ్ళం బాబు, అవన్నీ పనిముట్లు చిన్నప్పుడు ఆడుకున్నాం మేము, మీరు అవన్నీ పిచ్చి వేషాలు వేయకండి, ఇష్టమైతే వచ్చి భోజనం చేసి అక్షింతలేసి ఆశీర్వదించి వెళ్ళండి, లేదా కుమ్ముకుందామంటే మేము రెడీ అని చెప్పా. వాళ్ళు భయపడిపోయి ఇక సరే సార్ పెళ్ళి అయితే అయిపోయింది కదా ఇప్పుడు ఏం చేస్తామని కూర్చొని భోజనాలు చేసి అక్షింతలు వేసి వెళ్ళారు. దేవరాజు పెళ్ళి, విఠలరావు అంటే దేవరాజు మామగారు. అలాంటి రిస్కులు ఎన్నో పడి మరి ఎప్పుడైతే కులాంతర వివాహాలు జరుగుతాయో ఆ 2 కులాలలో ఎవరిది అగ్రకులమో వాళ్ళు గొడవకు వస్తారు. ఒక రెడ్డి అమ్మాయి మాదిగ అబ్బాయి అనుకోండి, ఆ రెడ్డి కమ్యూనిటీ గొడవకు వస్తారు. ఒక మాల అమ్మాయి రెడ్డి అబ్బాయి అనుకోండి, అప్పుడు రెడ్డి కమ్యూనిటీ గొడవకు వస్తాయి. ఇలాంటివి ఎన్నో
సహించి 46 సంవత్సరాల నుండి ఒక ట్రెండ్ సృష్టించినటువంటి రంజిత్ తోఫీర్ వీళ్ళకి ఎందుకు గుర్తుకు రాలేదు? గమనిస్తున్నాను. అసలు మొట్టమొదట ఈ దళిత క్రిస్టియన్ ఇష్యూ గురించి మాట్లాడి దానికి ఖర్చు పెట్టి దాన్ని అసలు మొట్టమొదట రంగనాథ్ మిశ్రా కమిషన్ రిపోర్ట్ రాగానే దాన్ని తుంగలో తొక్కినప్పుడు గద్దపాటి విజయరాజ్, అప్పుడు నాతో ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్, దానికి డబ్బులు ఖర్చు పెట్టి సుప్రీంకోర్టులో కేసు వేయించిందే నేను. అప్పుడు వీళ్ళెవరు కూడా పిక్చర్లో లేరు. ఇంత సుదీర్ఘకాలము ప్రజా జీవితంలో ఉన్న నేను ఒక పొలిటికల్ పార్టీ పెట్టి మొన్న 8వ వార్షికోత్సవం అయింది. 8వ వార్షికోత్సవం అయ్యి పంజాబ్లో 5, జమ్మూ కాశ్మీర్లో 5, ఛత్తీస్గఢ్లో 5 మన వాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచారు. ఇంత జరుగుతూ ఉంటే మొన్న ఒక ఆయన అంటాడు, దళితుల కొరకు మాట్లాడడానికి ఒక పార్టీ లేదండి అంటున్నాడు. నీ కళ్ళకి ఏమైంది బాబు? ఒక పార్టీ పనిచేస్తుంది 8 సంవత్సరాలుగా, కనబడలేదా? ఇంటర్నెట్లో నిండా ఉందిగా. అంటే అన్యులు క్రైస్తవులు అందరూ ఒక విషయంలో ఏకమయ్యారు. రంజిత్ తోఫీర్ అనే వాడికి గ్రహణం పట్టించాలి, వాడు కనబడకుండా చేయాలి. ఏమయ్యా మీరందరూ ఇప్పుడు కుల నిర్మూలన కొరకు, దళిత క్రైస్తవుల హక్కుల కొరకు పోరాడుతామంటున్నారు. ఎప్పటి నుంచో పోరాడుతున్నా, నేను ఎందుకు గుర్తుకు రాలేదు మీకు? వయసులో పెద్దవాడిని, అనుభవంలో పెద్దవాడిని, కాస్తో కూస్తో పోరాటం చేసి లక్షల మందిని ముందుకు నడిపించినండి, నేను ఎందుకు గుర్తుకు రాలేదు అని అంటే, వాళ్ళ దగ్గర ఉన్న ఒక అనుచరుడు యొక్క జవాబు ఏంటంటే, అయ్యా వీళ్ళందరూ మీకు అవసరం లేదండి, కానీ మిమ్మల్ని పిలిస్తే వీళ్ళందరూ మరుగున పడిపోతారు కదా. వేదిక మీద రంజిత్ తోఫీర్ ఉంటే ఇక మొత్తం మీడియా కానీ, ప్రభుత్వం కానీ, ప్రజలు కానీ రంజిత్ తోఫీర్నే చూస్తారు తప్ప మిగతా వాళ్ళు వెలిగిపోలేరు. కనుక ఓఫీర్ గారు ఒక్కరిని పక్కన పెట్టేసేయండి అని మెయిన్ మీడియా, సోషల్ మీడియా, మతోన్మాదులు, యేసయ్య భక్తులు అందరూ కలిసి నన్ను ఒక్కడిని పక్కన పెట్టారు. అయితే ఈ పరిస్థితిని ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు. సింహం ఎప్పుడైనా ఒంటరిగానే వేటకు బయలుదేరుతుంది, నాకు తెలుసు. వాళ్ళు షేర్ అయితే నేను సవా షేర్, హమ్కో మాలూమ్ హై క్యా కర్నా హై. తప్పకుండా రంజిత్ తోఫీర్ లేకుండా ఒక్క మీటింగ్ జరగని పరిస్థితి దేవుడు తీసుకొస్తాడు.